గత ఎన్నికలతో జరిగిన నష్టం బీఆర్ఎస్ కంటే తెలంగాణ సమాజానికి ఎక్కువ జరిగిందన్నారు కేటీఆర్. తెలంగాణ సమాజానికి మళ్లీ కేసీఆర్ ను సీఎం చేసుకోవడం చారిత్రక అవసరమన్నారు. ఇక రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ దగ్గర పడుతూ ఉండటంతో ఆ పార్టీ నేతల్లో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగటం బీఆర్ఎస్ కార్యకర్తలను కలవరపెడుతోంది. కేసీఆర్ ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ను జనం గెలిపించుకుని తినేపల్లెంలో మన్ను పోసుకున్నారని అన్నారు. బస్సుల్లో మహిళలకు ఫ్రీ పెట్టారని, ఆడబిడ్డలు బస్సుల్లో తన్నుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ ను మళ్లీ సీఎంను చేసుకోవడం ప్రజలకు చారిత్రక అవసరమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గతమైపోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు కేటీఆర్. అత్తాపూరు డివిజన్ కు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో గులాబీ కండువాలు కప్పుకున్నారు. 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి తంతి ఏం పోయింది అనుకొని ఛాన్స్ తీసుకున్నారు. మరి అలా ఛాన్స్ తీసుకుంటే ఏమైంది? మన మీద ఒక్కొని బొందలు పడ్డట్టు అయింది. మంచిగా తినే పల్లెంలో మనం పోసుకున్నట్టు అయింది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, నిజంగానే మంచి పనులు చేస్తే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. నిజంగానే మంచి పనులు చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా అభినందించాలి. ఎందుకంటే కొన్ని మంచి జరిగినప్పుడు మంచి అనాలి. ఎందుకంటే ఎవ్వరం శాశ్వతం కాదు, అధికారము ఎవరికి శాశ్వతం కాదు, మనిషి జీవితమే శాశ్వతం కాదు. ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకరినొకరు సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి. రాజకీయాల సీట్ల కోసం తన్నుకుంటే గమ్మత్, కానీ బస్సుల సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు చాలా మంచి పనులు చేశారని, వాటన్నింటికీ బీఆర్ఎస్ కొనసాగించిందని చెప్పారు. మంచి పనులను బీఆర్ఎస్ ఎప్పుడూ అడ్డుకోలేదని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. అధికారము ఎవరికి శాశ్వతం కాదు, మనిషి జీవితమే శాశ్వతం కాదు. మరి ఉన్నప్పుడు నువ్వేమన్నా మంచి పని చేస్తే దాన్ని యాడ్ చేసుకోవాలి, తప్పేం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి మంచి కార్యక్రమం పెడితే తప్పకుండా యాడ్ చేసుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేసింది, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో. ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ, వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సభ దగ్గర పడుతుండటంతో పార్టీ నేతల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ బహిరంగంగా విమర్శలు చేశారు. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను కలుపుకొనిపోయే నాయకత్వం లేదన్నారు. కలిసి పనిచేయమని కేసీఆర్ ఆదేశిస్తే సత్యవతి రాథోడ్ నుంచి ఒక్కసారైనా ఫోన్ రాలేదన్నారు. సత్యవతి రాథోడ్ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ రకంగా వ్యవహరిస్తే పార్టీ నష్టపోతుందన్నారు రవీందర్ రావు. శ్రేణులని జాగ్రత్తగా కలుపుకునే నాయకత్వం ఏమి అనేది ఇక్కడ ఉంది. ఎవరికి వారు యమునా తీరని పోవడం సరైనది కాదు. అధిష్టానం ఆదేశానుసారం అనుసరించాలి. ఇక్కడ సమన్వయం చేయమని మాజీ మంత్రి సత్యవతి గారికి ఆదేశించారు. కానీ వారి సమన్వయ లోపం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేడ్చల్ జిల్లా పోచారంలోని పోచమ్మ ఎల్లమ్మ అమ్మవార్ల ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి. ఆలయంలో అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.